అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా, శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ పూజా విధానాన్ని చూపిస్తున్నాను అని. అయితే ఈ పూజా విధానమే కాదండి, ఎవరికైతే వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు ఉంటారో వారు ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకొని చక్కగా శ్రద్ధగా పాటిస్తారు కూడా. అయితే దానికంటే ముందు ఈరోజు పూజకి కావలసిన ముఖ్యమైన వస్తువులు చెప్తాను. ముఖ్యమైన వాటిలో ఒక తులసి మాల, తులసి మాలతో పాటు సపరేట్గా 7 తులసి దళాలు కావాలి. ఇంకా మంచి గంధము, అంటే సాన మీద అరగతీసిన గంధము. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే మీరు ఎప్పుడు ఏ గంధాన్ని వాడతారో అదే గంధాన్ని ఉపయోగించవచ్చు. అష్టోత్తరానికి పూలు లేదా బిల్వదళాలు, ఇంకా మీరు ఎప్పుడు దీపారాధన చేస్తారు కదా, అది కాకుండా 7 ఒత్తులు సపరేట్గా పెట్టుకోండి. ఇంకా నైవేద్యాలకి పానకము, వడపప్పు, మీరు ఆ రోజు స్వీట్ ఏమన్నా చేస్తే ఆ రోజు పెట్టొచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ చెప్తాను మీకు, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ మీరు ఎన్ని పెట్టాలి అనేది మీకు పూజలో చెప్తాను. ఎన్ని వారాలు చేయాలి అని అందరికీ డౌట్ వస్తుంది. యాక్చువల్లీ 7 వారాలు చేస్తే చాలా మంచిదండి, కానీ 7 వారాలు తప్పకుండా చేయాలని ఏమీ నియమం లేదు. 3, 5, 7 ఇలా మీ శక్తి కొలది సంకల్పం చెప్పుకోవాలి. అలానే ఇంకెవరైనా సప్త శనివారాల వ్రతం చేస్తూ ఉంటారు కదా, చేస్తూ ఉండేవారు లేదా చెయ్యాలి అనుకునేవాళ్ళు ఎవరైనా సరే ఈ పూజని అందులో భాగంగా చేసుకోవచ్చు. ఈ 2 పూజలు కూడా దగ్గరగా ఒకేలాగానే ఉంటాయి. ఈ 2 పూజలు ఆయనకే చేస్తాము, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందుకే ఈ 2 పూజలు మీరు కలిపి చేయొచ్చు లేదా విడివిడిగా అయినా చేయొచ్చు. కలిపి చేశారనుకోండి, మీకు ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే సంకల్పం చెప్పుకొని నిత్య దీపారాధన చేసిన తర్వాత ఇక్కడ స్వామివారికి 7 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఖచ్చితంగా పిండి దీపారాధనే చేయాలని ఏమీ నియమం లేదండి, మీ ఇష్టము. పిండి దీపారాధన అయినా చేసుకోండి, లేదంటే ఏదైనా దీపంలో 7 ఒత్తులు మాత్రం ఖచ్చితంగా వెలగాలి. ఇక్కడ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నానండి. షాప్స్లో మనం ఎన్నో రకరకాల ఒత్తులు చూస్తాము. దాంట్లో కలర్స్వి గ్రీన్ అంటారు, రెడ్ అంటారు. అమ్మవారికి రెడ్ అంటే ఇష్టమని రెడ్ అని వెలిగిస్తారు, ఎల్లో వెలిగిస్తారు. అలా కొన్ని పూజా విధానాలు ఉన్నాయి, కానీ స్పెషల్గా కొన్ని ఉన్నాయి అంతే. ఎప్పుడంటే మీరు ఏ దేవుడి కంటే అవి మీరు ఇష్టం వచ్చినట్టుగా కలర్ అన్నీ ఒత్తులు వెలిగించకూడదు. అలా వెలిగిస్తే మాత్రం దోషం. ఒత్తి మాత్రము ఖచ్చితంగా వైట్ కలర్లోనే ఉండాలి. కాకపోతే ఇంకా మీకు చాలా మంచిగా అనిపివ్వాలి అంటే దానికి ఈ స్వామివారికి ఈ పూజకి మాత్రము పచ్చకర్పూరంని చక్కగా అద్ది స్వామివారికి వెలిగించవచ్చు. ఇంతవరకు చేయొచ్చు, లేదు అంటే జువ్వాది కూడా. అంతేగాని ఒత్తిని మాత్రం కంప్లీట్గా చేంజ్ చేయొద్దు, అంటే వేరే కలర్ చేంజ్ చేయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇదే ముఖ్యమైనది ఈ పూజలో. స్వామివారి యొక్క చిత్రపటానికి గంధలేపనం చేయటము ఎలా అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి మొత్తము గంధం ముద్దని ఎలా మొత్తం కవచంలాగా చక్కగా కింద నుంచి పై వరకు ముద్దగా అద్దుతారో, అలానే ఇక్కడ మనం లేపనం చేస్తాము. వెంకటేశ్వర స్వామికి గంధలేపనం అంటే ఎంత ఇష్టం అంటే, ఇంకా మీరు ఒక్కసారి ఆ పూజ రుచి చూసిన తర్వాత మీరు వదలరు. చిత్రపటం చేతిలో పట్టుకొని పాదాల దగ్గర నుంచి గంధం రాస్తాం కదా, మీకు ఇంకా కళలో అయితే స్వామివారి పాదాలే కనపడుతూ ఉంటాయి. నాకైతే ఈ అనుభవం జరిగిందండి. మరి మీకు ఎలాంటి అనుభవాలు వస్తాయో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో వచ్చి, ఈ పూజ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో వచ్చి తప్పకుండా షేర్ చేయగలరు. ఒకవేళ మీకు చిత్రపటము పెద్దగా అనిపిస్తే కనుక విగ్రహం తీసుకోండి. విగ్రహానికి ఎలా గంధలేపనం చేయాలో మీకు ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను. మొన్న అక్షయ తృతీయ వీడియో కూడా చేశాను, అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఇలా స్పెషల్గా ఒక శనివారము 3 శనివారాలు ఇలా చిత్రపటానికి చేస్తే ఆ ఆనందమే వేరుంటుంది. ఎప్పుడైనా చిత్రపటం చేసి దాని తర్వాత మీరు విగ్రహానికి అలానే కంటిన్యూ చేయండి. ఇలా గంధం మొత్తం లేపనం చేసి స్వామివారి ముఖ భాగాన్ని మాత్రం వదిలేయాలి. నేను ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. నేను ఒక్క వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని మాత్రమే తీసుకున్నాను. మీరైతే శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం కూడా తీసుకోవచ్చు. అలా తీసుకుంటే ఇంకా మంచిది. మీకు అర్థం కావాలని స్వామివారి యొక్క చిత్రపటాన్ని ఇలా సింగిల్గా తీసుకొని పూజ చేశాను. అయితే నేను పూజ చేసుకోవాలి అంటే నాకు విగ్రహాలు ఉన్నాయి కదండి, శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి, అక్కడ పూజ చేసుకుంటాను నేను. ఇలా చిత్రపటానికి తులసిమాల వేసిన తర్వాత రెండవది, ఈ పూజలో ముఖ్యమైనది రెండవది ఏమిటంటే, శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదవటము. ఎన్నిసార్లు చదవాలంటే 7 సార్లు చదవాలి.
ఒక్కసారి చదివి ఒక్క తులసి దళం స్వామివారి పాదాల దగ్గర సమర్పించాలి. ఇలా 7 సార్లు చేయాలి. చాలా చిన్నగా ఉంటుందండి. అసలు స్వామి యొక్క శక్తి అంతా ఈ పూజా కవచంలోనే ఉంటుంది. ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామిని కులదైవంగా ఇలవేల్పుగా కొలుస్తారో వాళ్ళు మాత్రం ఈ వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు చదవాల్సిందే. వాళ్ళకి వేరే ఆప్షనే లేదు. ఎందుకంటే ఆయన మీ కులదైవం కాబట్టి. ఒక కవచంలా వలయంలా అంటి పెట్టుకొని ప్రతి ఒక్క క్షణము అడుగడుగున మిమ్మల్ని కాపాడతాడు. అంత శక్తివంతమైన కవచము. ఇలా మీరు 7 సార్లు కవచం చదివి 7 తులసి దళాలని స్వామివారికి సమర్పించాలి. అలా అయిన వెంటనే పద్మావతీదేవి లక్ష్మీదేవికి బిల్వ దళాలతో కానీ పూలతో కానీ అష్టోత్తరం చేయాలి. ఈ పూజ చేసుకునేవారు లక్ష్మీదేవికి బిల్వ దళాలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు బిల్వ దళాలు ఉండేటట్టు చూసుకోండి. కనీసము ఒక 8, 6, 11, 16 ఇలా ఉండేటట్టు చేసి మిగతాది పువ్వులతో పూజ చేసుకోండి. ఇక నైవేద్యాల్లో 7 సంఖ్య వచ్చేటట్టు నైవేద్యం పెడతారు. అంటే డ్రై ఫ్రూట్స్లో 7 బాదం పప్పు, 7 ఇలాచీలు, అలాగనే పానకము, వడపప్పు, ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా నేను ఇక్కడ 7 పెట్టాను. ఇంట్లో చేసుకున్న స్వీటు పరవాన్నము అలా నైవేద్యం పెట్టాలి. 7 ఇలాచీలు మాత్రం తప్పకుండా పెట్టండి. క్యాషు, బాదం, ఖర్జూర ఇవి ఉంటాయి కదా, అవి మీ దగ్గర ఏవి ఉంటే అవి 7 సంఖ్య వచ్చేటట్టు పెడితే చాలు. ఇదండి శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ పూజా విధానం. అయితే చాలా తేలికైంది, కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతం. వెంకటేశ్వర స్వామికి ఏ పూజ చేసినా కూడా మనకు అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే తప్పకుండా అందరూ ఈ పూజ చేసుకోగలరు. ఇంటి ఇలవేల్పు ఉన్న వాళ్ళు మాత్రము ఆ వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం మాత్రం మర్చిపోవద్దు. సరే అండి, ఇప్పుడు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పూజా విధానము, స్వామి యొక్క కవచము పక్కకు పెట్టి దీనికి సంబంధించే ఇంకొక విషయం మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను. అది నాకు మా గురువు గారు చెప్పారు. అందరికీ తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అదేమిటంటే ప్రతి ఒక్కరు కూడా నిత్య పూజలో జీవితాంతం పఠించవలసిన ఒక స్తోత్రం ఉంటుంది. అది వారి కులదైవానికి సంబంధించింది. ఉదాహరణకి మా ఇంటి కులదైవము శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి. కాకపోతే వెంకటేశ్వర స్వామికి బదులుగా మాది శ్రీ బయటరాజస్వామి అని పేరు ఉంటుంది. ఎందుకు అంటే ఆ తాత ముత్తాతలు వాళ్ళ ఇంటి పద్ధతిలో ఆ కొండ మీద వెలిసాడో ఎక్కడో ఉంటుంది కదా ఊర్లో, ఆ పద్ధతి ప్రకారం ఆ కథలో అలా ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఎవరైనా సరే అప్పుడు ఈ వజ్రకవచాన్ని పఠిస్తారు. మరి కొంతమందికి మల్లికార్జున స్వామి, నరసింహస్వామి ఉంటారు. అప్పుడు వాళ్ళు ఆయా దేవుళ్ళ వజ్రకవచాలని పఠించాలి. అంటే ఈ దేవుళ్ళ పేర్లు అందరికీ తెలుసు, కొంతమందికి కొన్ని పేర్లు తెలియదు. రేణుక, ఎల్లమ్మ, ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి. వాటికి కూడా కవచాలు ఉంటాయా అంటే తప్పకుండా ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. మీ ఇంటి కులదైవం యొక్క కవచాన్ని తప్పకుండా పఠించండి. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.